ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రధానంగా మే నెల ఎలా ఉంటుందనేది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రవి మేషం నుండి వృషభ రాశి సంచారం చేశారు. నెక్స్ట్ వచ్చేసి 16న కుంభంలోకి రాహు వస్తున్నాడు. అలాగే 16నే మనకు మే 16నే ఈ యొక్క సింహరాశిలోకి కన్యాను వదిలి కేతు భగవాను వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు 31న సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు, అంటే మాసాంతంలో. నెక్స్ట్ వచ్చేసి 23న వృషభంలోకి మేషం వదిలి ఈ యొక్క బుధుడు వృషభ రాశి సంచారం చేస్తున్నారు. రవి వచ్చేసి మీకు వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి మకర రాశి సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేసి మీకు ఇప్పుడే చెప్పాను కదా 16వ తేదీ వస్తున్నారు అనేసి కుంభంలోకి. నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషం సంచారంలోనే ఉన్నారు. ఇది ద్వాదశ రాశులలో గోచారం. ఈ గోచారంలోకి అన్ని గ్రహాలను తెలుసుకున్నాం కదా. ఇంకా ప్రధానంగా శ్రీ తులసి ఛానల్లో చెప్పే సబ్జెక్ట్స్ వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ, యోగా క్లాసులు, అస్ట్రాలజీ క్లాసులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఇస్తాను. అవన్నీ కూడా మీరు చేసుకొని శాంతులు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారంటే మీకు అనేకమైనటువంటి శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏవేవో అయిపోతున్నాయనేసి మన మీద అయిపోతాం అనేసి మొన్న జరిగిన సూర్యగ్రహణం నుంచి అనేక రకమైనటువంటి వీడియోస్ రిలీజ్ నమ్మకండి, దయచేసి నమ్మకండి. ఆ క్రాసింగ్ లెవెల్లో అది నేను కూడా చెప్పాను. ఎప్పుడు రాహువును శని 29 ఏప్రిల్ 29 రోజు రాహును క్రాస్ చేసుకుంటూ ఆయన ఒకే నక్షత్రంలో మీనంలోకి వెళ్ళే ముందు రోజు, ఉగాది పండుగ ముందు రోజే మనము భారీ భూకంపాలు ఇవన్నీ చూసాం. ఇంకంతే, ఇంకేం చూడం. ఇది వాస్తవం. ఎందుకు? రీజన్ ఏంటంటే మనకు 2019 సంవత్సరంలో డిసెంబర్లో షష్టగ్రహ కూటమి, కేతుగ్రహ షష్టగ్రహ కూటమితోటి అన్ని గ్రహాలు వేరు రావటం ఒక నెలలో రిలీజ్ అయిపోయాయి. కుజుడు 45 days, కానీ రాహువు, కేతువు, శని, బుధుడు, రాహుకేతువులు 1.5 year, గురువు 1 year, శని 2.5 years బ్లాక్. సో వీళ్ళిద్దరి మధ్య నుంచి ధర్మవర్తి, దేవగురు వీళ్ళిద్దరి పైకి వస్తే, బయటకు వచ్చేస్తే ఇంకా లోకం శాంతి. ఇప్పుడు జరిగేటువంటిగాను ఒకటి గమనించుకుంటూ వెళ్ళండి. ఎంత అల్లర్లు లేపాలని చూసినా ఎక్కడా జరగదు. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు 6 మతాలు ఒకటే. ఆ రోజే ఆయన ప్రిడిక్ట్ చేశారు. ఈ విషయం వంగా బాబా గారు చెప్పలేదు. అలాగే ఈ యొక్క నోస్ట్రడామస్ కూడా చెప్పలేదు. ఎందుకు ఒకటవుతారంటే అందరిలో అవేర్నెస్, ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. మూర్ఖత్వం తొలగిపోయింది, జ్ఞానం పెరిగింది. ఒక వెన్నుపూస లాంటి మగవాడు యుద్ధానికి వెళితే కత్తి పుచ్చుకొని, గన్ పుచ్చుకొని సొసైటీలో ఎంతమంది బాగుపడతారో తెలియదు, కానీ వాని భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టువులు అందరూ లాస్ అయిపోతారు. ఈ విషయం అందరికీ అర్థమైంది. కాబట్టి ఎవరు ఇంకా మీదట ఇలాంటి యుద్ధాలు అనేటివి అవన్నీ అయిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. అప్పుడు చిన్నపిల్లల్ని ఇలా ఇసిరి వేశారు. మా పిల్లలన్నా కాపాడండి అండి. ఎయిర్ ఫోర్స్ ఆ విమానం రెక్కలు పట్టుకుని ఆ దేశం దాటి వచ్చారు తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళంతా కూడా ప్రజలు. స్త్రీలకు మానరక్షణమైంది, పురుషులకు ప్రాణ సంకటం ఏర్పడ్డది. పిల్లలను చూడకుండా మానభంగం చేసిన రాక్షస ప్రవృత్తులు అవి జరగవు. ఇంకా
ఏదో అవుతుంది, రాహుతో కలిసినటువంటి షష్టగ్రహ కూటమి కదండి, ఇది అది ఒకటే కదా అనుకోవద్దు. రెండే ప్రధాన అంశాలు. దేవగురువు బయటకు వచ్చాడు, ధర్మవర్తి బయటకు వచ్చాడు, శని. భయపడకండి. నెక్స్ట్ కుంభరాశి కుంభలగ్నం తీసుకుంటే ధనిష్ఠా నక్షత్రం 2 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం శతభిషం 4, పూర్వభాద్ర 3 పాదాలు కలిపి కుంభరాశి కుంభలగ్నం కిందకి వర్తిస్తుంది. కుంభరాశి కుంభలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ జీవితంలో మీకు అనేక రకమైనటువంటి ప్రయోజనాలు జరగడానికి మీకు శని మీ జన్మక్షేత్రం నుంచి వెళ్ళి 2వ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఈ యొక్క 29వ తేదీ ఏప్రిల్న. సో దీని మూలంగా ఇప్పటి నుంచి మీకు మంచి జరుగుతుంది, మంచి అవకాశాలు వస్తాయి, మంచి మంచి విజయాలు సమకూర్చుకోగలుగుతారు. 2వ ఇంట్లోకి మీ అధిపతి అంటే వ్యయాధిపతి, లగ్నాధిపతి, రాశాధిపతి అయినటువంటి శని మీకు 2వ ఇంట్లోకి వెళ్ళడం, ఇంకా వెళ్ళిపోయే దశలకి శని వెళ్ళిపోయే క్షేత్రం పోతూ పోతూ మీకు మంచి విచక్షణ, మంచి జ్ఞానము ఇచ్చి మీరేం చేయాలో ఎలా చేయాలో ఆలోచించుకునే ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి ఎవరు తనవారు, ఎవరు మీ వారు, ఎవరు పరాయి వాళ్ళు అనే అంశాన్ని కూడా మీకు ఎడ్యుకేషన్ ఇచ్చేసి వెళ్తారు. తద్మూలకంగా మీకు అనేక లాభాలు జరుగుతాయి. జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యలు ఎన్నో చూశారు, వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకంటూ బుధుడు ఇప్పుడు పంచమ బుధుడు అంటే మీకు 2వ ఇంటి లాభాధిపతి. ఈయన వచ్చేసి కుంభరాశి కుంభలగ్నం వారికి పంచమంలో సకల సౌభాగ్యాలు కలగజేస్తారు. ఇంట్లో ఎన్నో వినోదాలలో పాల్గొని మంచి జరిగే అవకాశాలు, శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మీ 2వ ఇంటి లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశిని భాగ్య వీక్షణ ద్వారా చూస్తున్నారు కాబట్టి ఇంకా శుభాలు జరుగుతాయి. ఈ సంవత్సరం మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, మీకంటూ వృత్తిలో వెనకంజ పడేది కానీ, ఆరోగ్యం విషయంలో కానీ ఏది కూడా కనిపించట్లేదు. చక్కని రుజువర్తనతో ముందుకెళ్తారు. మీ శ్రమే మీకు ఆయుధం. మిమ్మల్ని మీరు దూసుకెళ్ళకపోవడానికి చక్కని ఉపయోగం ఏర్పడుతుంది. తల్లిగారి ఆరోగ్యం, తండ్రిగారి ఆరోగ్యం మీద కొంచెం మీకు చింత ఉంటుంది. దాని నుంచి కూడా మీరు కేర్ఫుల్గా చూసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరుగా నిరూపించుకొని వాళ్ళ బరువు బాధ్యతలన్నీ మీరు తీర్చగలుగుతారు, గమనించగలరు. స్వస్తి.